హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రాక్షన్స్ వర్క్షీట్ ఆన్సర్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ సబ్ టాపిక్ వచ్చేసి ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, టిక్ ద ఫిగర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఏవైతే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యాయో మనం దాన్ని టిక్ చేయాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 పార్ట్స్, బట్ ఈచ్ పార్ట్ అనేది ఇది పెద్దగా ఉంది, దానికంటే ఇది చిన్నగా ఉంది, అలా ఉంది. సో ఇది ఈక్వల్ పార్ట్సా అంటే నో. సో మనం ఇప్పుడు దీన్ని టిక్ చేయొచ్చా అంటే ఏ బిగ్ నో అనమాట. ఇక్కడ బి వచ్చేసరికి 4 పార్ట్స్ ఉన్నాయి అండ్ మనం చూస్తుంటేనే ఆ 4 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి, రైట్? సో జస్ట్ మనం ఒక టిక్ పెట్టేయచ్చు. అండ్ సిలో కూడా ఈ రెక్టాంగిల్లో కూడా మనకి 4 పార్ట్స్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి, సో టిక్ చేసేయచ్చు. అండ్ ఈ సర్కిల్ వచ్చేసి 3 పార్ట్స్గా ఉండింది, ఈ 3 కూడా ఈక్వల్గా లేవు కదా పిల్లలు, టిక్ పెట్టకూడదు. ఓకే, అది మన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, షేడ్ హాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన బొమ్మలలో హాఫ్ని మనము షేర్ చేయాలి. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, మనం 1 పార్ట్ని షేర్ చేయాలి. 2 పార్ట్స్ ఉన్నాయి, 1 పార్ట్ షేర్ చేయాలి. 4 పార్ట్స్ ఉన్నాయి, 4లో హాఫ్ ఎంతమ్మా 2 అనమాట. సో 2 పార్ట్స్ని షేర్ చేయాలి. అండ్ ఇక్కడ టోటల్గా 4 ఉన్నాయి, సో 4లో హాఫ్ 2 కాబట్టి 2 పార్ట్స్ని షేర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ 2 పార్ట్స్లో ఒక పార్ట్ని ఇలా మీరు కలర్స్తో షేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ డివైడ్ దమ్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్. ఇక్కడ మొత్తం మనం 4 హార్సెస్ ఉన్నాయి. సో 2 హార్సెస్గా మనము ఒక గ్రూప్ అయితే చేయొచ్చు కదా. సో మీరు మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఈక్వల్ హాఫ్స్ అన్నారు అంటే ఇలా వర్టికల్గా డ్రా చేయొచ్చు, లేదా నిలువుగా అయినా అదే అడ్డంగా అయినా గీయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్స్ మొత్తము మనకి 6 ఉన్నాయి. సో 2 ఈక్వల్ హాఫ్స్ అంటే ఇలా ఒక లైన్ని డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 రోజెస్, సో వర్టికల్గా ఒక లైన్ గీసేయండి. సో టోటల్గా మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, 8 బాల్స్ ఉన్నాయి. సో 4 4 ఇలా గీసేయచ్చు. సో ఇట్లా కూడా గీయొచ్చు అమ్మా. ఓకే, ఇలా 4లో హాఫ్ 2, 6లో హాఫ్ 3, 2లో హాఫ్, అలా మనం లైన్స్ అనేది డ్రా చేయొచ్చు. వర్క్షీట్ 2, కలర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ఈచ్ పిక్చర్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో హాఫ్ అనేది మనం కలర్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, 2లో హాఫ్ 1 కదా, 1 కలర్ చేయాలి. 4లో హాఫ్ 2 కలర్ చేయాలి. ఇక్కడ కూడా 4లో హాఫ్ 2 కలర్ చేయాలి. ఇది 1 2 3 4 స్క్వేర్ కాబట్టి అంటే 16. టోటల్ మనం 8 కలర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం హాఫ్ని కలర్ చేస్తాం. ఓకే, సెకండ్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ హాఫ్ ఆఫ్ ఈచ్ ఫిగర్ ఈజ్ డ్రాన్ ఫర్ యూ, కంప్లీట్ ద రిమైనింగ్ హాఫ్. సో ఇక్కడ మనకి హాఫ్ పిక్చర్సే ఇచ్చారు కదా, సో రిమైనింగ్ హాఫ్ని మనం డ్రా చేయాలి. సో ఇలా ఇటువైపు ఎలా అయితే ఉందో ఇటు కూడా మనం సేమ్ అలానే డ్రా చేస్తామన్నమాట. కైట్ అండ్ రిమైనింగ్ ఫ్లాగ్ ఇలా మనం డ్రా చేస్తాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోన్ ఆర్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మార్క్ దెమ్ విత్ ఎ టిక్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నవి ఏంటి, టిక్ చేయండి అంటున్నారు. సో ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నట్లే ఉంది. బట్ ఫ్యాన్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇవి ఇటువైపు ఒకటే ఉంటుంది, హాఫ్ అయితే కాదు, ఇది హాఫ్ ఉంటుంది. దిస్ వన్ ఆల్సో హాఫ్. ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్, మార్క్ దమ్ విత్ టిక్. ఏవి కరెక్ట్గా సగం లేవో అది మనం టిక్ చేయాల్సి. సో ఫస్ట్ వన్ బ్యాట్ అబ్జర్వ్ చేస్తే హాఫ్ ఉండింది, ఇది కూడా ఒక సర్కిల్లా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా హాఫ్ ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇది టాప్ పొంగరం అంటారు కదా, ఇటువైపు ఎలా ఉంటుంది, ఇటువైపు కూడా అదే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది. అండ్ ట్రయాంగిల్ చూస్తే మనకి చాలా పార్ట్ ఉంది,
ఈ కొంచెమే మిస్ అయింది కదా, సో ఇదే హాఫ్ లేదు, అదొక్కటే టిక్ చేద్దాం. నెక్స్ట్ వర్క్షీట్ 3, షేర్ 3/4 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. 3/4 అంటే టోటల్గా 4 ఉన్నాయి ఇక్కడ అన్నింటిలో, మనం వాటిలో 3 పార్ట్స్ అనేది మనం షేర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్లో 2/3 షేర్ చేయాలి. 2/3 పార్ట్ అంటే టోటల్గా 3 ఉంటాయి, 3లో మనం 2ని కలర్ చేయాలి. ఓకే పిల్లలు. సో థర్డ్ క్వశ్చన్, షేర్ 1/3 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ టోటల్గా 3 పార్ట్స్లో 1 పార్ట్ని మనం షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 6 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, 1/3 ఆఫ్ 6 అనమాట. 6లో 3 పార్ట్స్ అంటే మనము 2 పార్ట్స్ షేర్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఈ బాక్స్లో మనకి మొత్తం 9 ఉన్నాయి. 1/3 ఆఫ్ 9 అంటే సింపుల్గా 9/3 అనమాట. సో 3 పార్ట్స్ మనము షేర్ చేయాలి. ఓకేనా పిల్లలు. సో ఇలా మీరు చక్కగా ఏదైనా మీకు నచ్చిన కలర్ వేయచ్చు. 3 పార్ట్స్ వేసాను, 3 ఇక్కడ కూడా 3 అనమాట. ఇక టోటల్ 3లో 2కి నేను కలర్ చేశాను. ఇక్కడ 1/3 అన్నారు కాబట్టి 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 ఇది కూడా, అండ్ ఇది. అండ్ ఇక్కడ మాత్రమే మనం కొంచెం కేర్ఫుల్గా, టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి, దాన్ని 3/3తో చేస్తే 2 పార్ట్స్ షేర్ చేయాలి. ఇక్కడ టోటల్ 9 పార్ట్స్, సో 3తో డివిజన్ చేసినప్పుడు మనకి 3 పార్ట్స్ అనేది. ఫస్ట్ వన్, కంప్లీట్ ద టేబుల్. ఫ్రాక్షన్ ఇచ్చారు, టోటల్ పార్ట్స్ ఇచ్చారు, షేర్డ్ పార్ట్స్ అండ్ టు బి షేర్డ్ పార్ట్స్ అనమాట. సో 1/5లో టోటల్ పార్ట్స్ అంటే కింద ఉన్నవి టోటల్ పార్ట్స్, మనం ప్రీవియస్ కూడా కలర్ చేసిన దగ్గర చూసాము. అండ్ షేర్డ్ ఎన్ని పంచారు అంటే పైన ఉన్నది. టు బి షేర్డ్ అంటే దిస్ 5 - 1. ఓకే, అండ్ ఇక్కడ మనకి టోటల్ పార్ట్స్ ఎన్ని, 8. షేర్డ్ అంటే ఇక్కడ పైన ఉంది 3. టు బి షేర్డ్ అంటే 8 - 3 5. ఓకే, సో ఇక్కడ చూడండి టోటల్ పార్ట్స్ 7, షేర్డ్ 4 అన్నారు. సో ఫ్రాక్షన్ వచ్చేసి మనకి 4/7 అవుతుంది. అండ్ టు బి షేర్డ్ అంటే 7 - 4 3 అనమాట. ఓకే, అండ్ ఇక్కడ టోటల్ పార్ట్స్ వచ్చేసి కింద ఉన్నవని చెప్పాను కదా 11, అండ్ షేర్డ్ వచ్చేసి 3. టు బి షేర్డ్ 11 - 3 దట్ ఈస్ 8. అండ్ ఇక్కడ కూడా మనకి చూడండి టు బి షేర్డ్ 4 అన్నారు, టోటల్ 9 అన్నారు. సో 9 - 4 5 ఉంటుంది. సో హియర్ 5. సో అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 5/9. ఇలా మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద గివెన్ టేబుల్. సో ఫ్రాక్షన్ ఇచ్చారు, న్యూమరేటర్ అంటే పైన ఉండింది కదా లైన్కి, డౌన్లో ఉండింది డినామినేటర్. అండ్ ఫ్రాక్షన్ని మనం ఎలా చదువుతాము, 2/3. ఓకే, అండ్ రీడ్ యాజ్ 2 out of 3. ఇలా 4/11, 3/5, 8 out of 10, 5/5 అలా ఇచ్చారు. సో చూడండి 4/11 న్యూమరేటర్ 4 అవుతుంది, డినామినేటర్ 11 అవుతుంది. ఫ్రాక్షన్ని మనం ఇప్పుడు ఏమంటాము, 4 out of 10. 4/11 ఇచ్చారు కదా, సో మనం 4 out of 10, సారీ అవుట్ ఆఫ్ 11 అనమాట. ఓకే, లేదా 4/11 అని కూడా రాయొచ్చు మీరు, నో ప్రాబ్లం. సో 3/5 న్యూమరేటర్ 3, డినామినేటర్ 5. సో ఎలా చదువుతాం, 3 out of 5. ఈ ఫ్రాక్షన్ 3 out of 5. సో 3/5 లేదా 3/5 అని కూడా మనం రాయొచ్చు. 8/10, 8 ఈజ్ ద న్యూమరేటర్, 10 ఈజ్ ద డినామినేటర్. సో 8 out of 10 లేదా 8/10 ఆర్ 8/10 ఎలా అయినా మనం చదవచ్చు. 5/9లో న్యూమరేటర్ 5, సో డినామినేటర్ 9. సో 5/9 ఆర్ 5 out of 9 ఎలా అయినా మనం రాయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. Worksheet 5, write the fractions represented by the shaded part in the given boxes. ఇక్కడ మనకి కొన్ని పార్ట్స్ షేడ్ చేశారు కదా, సో ఫ్రాక్షన్ అనేది రాయాలి. టోటల్ 3 ఉన్నాయి, 1 షేడ్ చేశారు. సో దిస్ ఈజ్ 1 out of 3, సో 1/3.
ఇక్కడ 2 out of 3. సో 2/3. సో ఇక్కడ 1 out of 4 నేను ఇక్కడ రాసినానమ్మా 1/4. సో 2 out of 4. సో దిస్ ఈస్ 2/4. 3 out of 4. So this is 3/4. 1 out of 3. So it is 1/3. 2 out of 3. So this is 2/3. లేదా 2/3 అని చదువుతాం. నెక్స్ట్ టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 and 4. 8 ఉన్నాయి. 1 షేర్ చేశారు, రైట్? సో దిస్ ఈజ్ 1 out of 8 or 1/8. Here again total 8 2 అన్నమాట. 2/8. ఇక్కడ 3/8 and 4/8 లేదా 4 out of 8, 4/8 ఎలా అయినా మనం చదవచ్చు. సో ఇక్కడ చూడండి టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 5 30. మొత్తం 30 ఉన్నాయమ్మా. ఎన్ని షేర్ చేశారు? మొత్తం ఉన్నది అంటే మనం డినామినేటర్లో రాస్తాం 30. అండ్ ఎన్ని షేర్ చేశారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15/30. అండ్ ఇక్కడ 1 2 3 4/4 అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి పార్ట్స్? 16. సో ఎన్ని పార్ట్స్ షేర్ చేశారంటే 4/16. అండ్ ఇక్కడ కూడా మొత్తం 16 ఉన్నాయి. ఎన్ని షేర్ చేశారు పిల్లలు? 8 పార్ట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 అంటే టోటల్గా 8 పార్ట్స్ ఉన్నాయి. 2ని మనకి షేర్ చేశారు. సో 2/8. ఇక్కడ 1 2 3 కదా, 3/8. సో 1/8. 1 2 3 4. సో 4/8. ఓకే. సో ఇలా మనం షేర్ చేయాల్సిన ఫ్రాక్షన్ అయితే రాస్తాం. Worksheet 6. Write the fraction for each of the following fractional numbers one has done for you and vice versa. సో ఒకటి మనకి వాళ్ళు చేసి ఇచ్చారు. సో మిగిలినవి మనం రాయాలన్నమాట. సో ఇక్కడ ఫ్రాక్షన్ 3/4 అన్నారు కాబట్టి ఫ్రాక్షన్ 3/4 అన్నారు. ఓకే. సో ఇక్కడ 5/6 మనం ఎట్లా రాస్తామమ్మా? 5 6. SIXTHS అన్నమాట. ఓకే. నెక్స్ట్ 1/9 వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్లోనే రాస్తే 1/9. 1/9 NINETHS. 8/7 EIGHT. 8/7. అన్నింటికీ మీరు అబ్జర్వ్ చేస్తే THS వస్తుంది. సో 9/10. 9 TENTHS 9/10. నెక్స్ట్ F వచ్చేసి 11/15. సో 11/15, రైట్? సో ఇది 6/7. 6/7 and 2/3 అన్నారు. సో ఇట్ ఈస్ 2/3. 2/3. సో 1/6. 1/6. నెక్స్ట్ 4/25. 4/25. సో ఇట్స్ 4/25. సో ఇలా మనం రాస్తాం. సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్. రైట్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. న్యూమరేటర్ అంటే లైన్కి అబౌవ్ ఉండింది. సో న్యూమరేటర్ హియర్ 5. వాట్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ గ్రీన్. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి. ఒక్క పార్ట్ గ్రీన్లో షేర్ చేయబడి ఉంటుంది. సో వాట్ పార్ట్ అంటే 1/3. హౌ మెనీ క్వార్టర్స్ మేక్ ఏ హోల్. మొత్తం టోటల్ పార్ట్స్లో మనకి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి అంటే 4 క్వార్టర్స్. హౌ మెనీ క్వార్టర్స్ మేక్ ఏ హాఫ్ అంటే 2 క్వార్టర్స్.
Worksheet 7. How much does a quarter and a half become? ఓకే, సో అంటే క్వార్టర్ అంటే ఏంటి 1/4 అండ్ హాఫ్ అంటే 1/2. సో మొత్తం ఎంత అంటున్నారు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం యాడ్ చేయాలి అన్నప్పుడు దిస్ ఇస్ 1/4 అండ్ ఈ 1/2ని కూడా మనం 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుందో సో దాంతో మనం మల్టిప్లై చేస్తాము. సో 1/2 ప్లస్ 1 into 2 2 2s 4. ఓకే, సారీ హియర్ ఫస్ట్ 1/4 కదా. సో ఇప్పుడు ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయ్యాయి. సో మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. డినామినేటర్ 4, సో న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 1 + 2, సో ఫైనలీ 3/4. అంటే ఏ క్వార్టర్ అండ్ ఏ హాఫ్ అంటే 3/4 అవుతుంది. హౌ మెనీ హాఫ్స్ మేక్ ఏ హోల్? ఎన్ని హాఫ్స్ ఒక కంప్లీట్ పార్ట్ అవుతుంది అంటే 2 హాఫ్స్. 2 హాఫ్స్ అంటే 1/2 + 1/2 2 హాఫ్సే కదా. సో 2 1 + 1 సో 2/2 సేమ్ నెంబర్ బై సేమ్ నెంబర్ 1. ఇదే మీరు రాసే పని లేదు, ఇది రాస్తే సరిపోతుంది. హౌ మచ్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ 60? 60లో మనకి హాఫ్ ఎంతమ్మా? సో 60లో హాఫ్ అంటే 60/2, సో దట్ ఈస్ 30. ఓకే, 230s అనమాట. వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ 12/17? న్యూమరేటర్ అంటే లైన్కి అబౌవ్ ఉంది పైన, సో దిస్ ఈస్ 12. రైట్ ద డినామినేటర్ ఆఫ్ 3/6. డినామినేటర్ అంటే డౌన్ ఆఫ్ ద లైన్, లైన్కి కింద ఉండింది, సో ఇట్ ఈస్ 6. Worksheet 8. Identify the unit fractions represented in the following shaded figures. Make them right tick in the box. సో యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, 1 పార్ట్ని షేడ్ చేసి ఉన్నది. ఓకే, ఇక్కడ 1 పార్ట్, దిస్ ఈజ్ ఆల్సో యూనిట్ ఫ్రాక్షన్. 1 పార్టే కదా. సో ఇవన్నీ 1 పార్టే షేడ్ చేసింది కాబట్టి అన్ని యూనిట్ ఫ్రాక్షన్సే. నెక్స్ట్, ఐడెంటిఫై అండ్ రైట్ ద యూనిట్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో అంటే 1 న్యూమరేటర్గా ఉండింది అనమాట. అండ్ 1/2 1/5 1/7 1/3 ఇవి యూనిట్ ఫ్రాక్షన్స్. 1/7 1/3 అండ్ ఇక్కడ వచ్చేసి 1/8 1/4 1/3 1/2 1/8 1/4 1/3 అండ్ 1/2. సో న్యూమరేటర్లో 1 ఉన్నది యూనిట్ ఫ్రాక్షన్ అవుతుంది. దిస్ 1 ఇక్కడ ఒక్కటే 1/9 అండ్ ఇక్కడ 1/9. ఓకే, యూనిట్ ఫ్రాక్షన్ అంటే మీకు అర్థమవుతుంది కదా పిల్లలు, ఓన్లీ 1 న్యూమరేటర్గా ఉన్న ఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్, సర్కిల్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అన్నింటికన్నా చిన్నది ఏదో మనము సర్కిల్ చేయాలి. సో న్యూమరేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏది పెద్ద నెంబర్ ఉంటే అదే మనకి స్మాలెస్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చాక్లెట్ ఉండింది అనుకోండి, 2 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుందా, 3 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుందా అంటే 2 మెంబర్స్కే కదా, రైట్. సో అంటే ఇప్పుడు 1/2 పెద్దది, 1/3 చిన్నది. అట్లనే 4 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ అన్నాను అనుకోండి, సో అలా ఆ మెంబర్స్ పెరిగే కొద్దీ మనకు వచ్చే పోర్షన్ తగ్గిపోతుంది కదా చాక్లెట్ షేర్ చేసుకునేది. సో అట్లాగా మనకి డినామినేటర్ పెరిగే కొద్దీ ఆ ఫ్రాక్షన్ అనేది చిన్నదైపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 1/7 1/8 1/3 1/17 డినామినేటర్లో పెద్దగా ఉండాలి అంటే సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ 1. అండ్ ఇక్కడ డినామినేటర్లో పెద్దగా ఉండింది అంటే 1/36 ఈజ్ ద స్మాలెస్ట్ 1. అండ్ హియర్ వచ్చేసి 1/50 ఈజ్ ద స్మాలెస్ట్ 1. డినామినేటర్లో పెద్దగా ఉండాలి అంటే ఎక్కువ మంది షేర్ చేసుకున్నట్లు అనమాట. So here 25, 1/25 is the smallest one.
నెక్స్ట్ సర్కిల్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్. గ్రేటెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ స్మాలెస్ట్ అంటే ఏంటి, డినామినేటర్ గ్రేటర్ నెంబర్ ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ స్మాలెస్ట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో అన్నింటికన్నా డినామినేటర్ స్మాలెస్ట్ అంటే 1/3. అంటే ఒక చాక్లెట్ 3 మెంబర్స్ పంచుకుంటేనే ఎక్కువ వస్తుంది, 18 మెంబర్స్ అంటే చాలా తక్కువ, అలా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ హియర్ ఆల్సో 1/3. నెక్స్ట్ విచ్ ఈజ్ స్మాలర్, 1/5 ఆర్ 1/8? సో ఇక్కడ చూడండి, ఒక చాక్లెట్ 5 మెంబర్స్ పంచుకుంటే ఎక్కువ వస్తుందా, ఒక చాక్లెట్ 8 మెంబర్స్ పంచుకుంటే ఎక్కువ వస్తుందా? 5 మెంబర్స్కే ఎక్కువ వస్తుంది. అంటే 1/8 ఈజ్ ద స్మాలర్ వన్, 1/8. విచ్ ఈస్ గ్రేటర్, గ్రేటర్ అంటే ఏంటి, డినామినేటర్ చిన్నగా ఉండాలి అని చెప్పాను కదా. సో 1/15 అలా అన్న గుర్తుపెట్టుకోండి. చాక్లెట్ షేర్ చేసుకోవడమా, లేదా గ్రేటర్ అన్నప్పుడు డినామినేటర్ చిన్నగా ఉండాలి, స్మాలర్ అన్నప్పుడు డినామినేటర్ పెద్దగా ఉండాలి, ఆపోజిట్లో జరగాలి. థర్డ్ వన్, రైట్ ద కరెక్ట్ సింబల్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇన్ ది గివెన్ బాక్సెస్. సో ఇక్కడ చూస్తే 1/4 పెద్దదా, 1/26 పెద్దదా అంటే ఒక చాక్లెట్ 4 మెంబర్స్ పంచుకుంటేనే ఎక్కువ పోర్షన్ వస్తుంది దాని 26 మెంబర్స్ కంటే. సో 1/4 ఈజ్ గ్రేటర్ నెంబర్. ఓకే, అలా లేదంటే 1/8 ఆ 1/3. సో డినామినేటర్లో చిన్న నెంబర్ ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్, రైట్? సో ఇది చిన్నది కాబట్టి 1/3. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోవాలి, డినామినేటర్లో చిన్న నెంబర్ ఇదే, సో గ్రేటర్. డినామినేటర్లో చిన్నది గ్రేటర్ దాన్, డినామినేటర్లో ఇక్కడ పెద్దది ఉండింది లెస్ దాన్, సో డినామినేటర్లో చిన్నది ఉంది గ్రేటర్ దాన్. సో ఇలా మనము ఫిల్ చేస్తాం. ఫోర్త్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. సో ఇక్కడ ఇచ్చిన వాటి అన్నింటిలో స్మాల్ అంటే డినామినేటర్ గ్రేటర్ ఉన్నది స్మాల్. సో 1/17, నెక్స్ట్ 1/15, అండ్ దెన్ 1/10, and then 1/5, and 1/4, and finally 1/3. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఏం చేసాం మనము, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ డినామినేటర్స్ రాసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసెండింగ్ అన్నింటికన్నా స్మాలెస్ట్ అంటే డినామినేటర్లో ఎక్కువ ఉండాలి. సో 1/19, అండ్ దెన్ 1/10, అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 1/6 అనేది 2 times వచ్చింది. ఓకే, సో మనం 1 టైమే రాద్దాం, 2 ఒకటే కదా. 1/6, అండ్ నెక్స్ట్ 1/3, అండ్ ఫైనలీ 1/2. సో దిస్ ఈస్ అసెండింగ్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఏంటి, డిక్రీజ్ అవుతూ రావాలన్నమాట వాల్యూ. ఫస్ట్ పెద్దది ఉండాలి. సో ఇక్కడ ఉన్న వాటిలో అన్నింటికన్నా పెద్దది అంటే డినామినేటర్ అన్నింటికన్నా చిన్నది ఉన్నది 1/2, అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది 1/3, 1/7, 1/10, 1/13, అండ్ ఫైనలీ 1/15. ఒక చాక్లెట్ ఇద్దరు పంచుకుంటేనే అన్నిటికంటే ఎక్కువ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంది. అట్లా థింక్ చేయాలి పిల్లలు, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఇంకా హైయర్ క్లాసెస్ అంతా ఆ కన్ఫ్యూజన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో ఇక డిసెండింగ్ అంటే ఏంటి, వాల్యూ డిక్రీజ్ అవుతూ రావాలి, అంటే పెద్ద నుంచి చిన్నది. సో ఫస్ట్ పెద్ద నెంబరు అంటే డినామినేటర్లో చిన్న నెంబర్ అంటున్నాను, 1/2, 1/3, అండ్ దెన్ 1/15, అండ్ దెన్ 1/17, నెక్స్ట్ 1/25, and finally 1/35. Worksheet 10. Circle the like fraction. Like fraction అంటే ఏంటి, the fractions having the same denominator. సో డౌన్లో ఉన్న నంబర్ సేమ్గా ఉన్నదాన్ని మనం సర్కిల్ చేయాలి.
5/3 ఉండింది. సో ఇక్కడ 7/3, 2/3 అండ్ 1/3 ఉంది. సో వీటిని మనం సర్కిల్ చేస్తే సరిపోతుంది. 7/3, 2/3 అండ్ 1/3. ఓకే, నెక్స్ట్ 8/9, 9, 9, 9. ఇక మిగిలినవి మనకి డిఫరెంట్గా ఉన్నాయి. 8/9, 1/9, 7/9 and 4/9 are like fractions. Next, circle the fractions other than like fractions. One is done for you. Like fractions కాకుండా మిగిలిపోయినవమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6, 6, 6 ఈ 3 like fractions. సో 5/7, 7/5, 3/8, సారీ 4/6 చేయకూడదు, 8/9 ఇది లేదమ్మా. సో ఇలా 6 కాకుండా మిగిలినవి. సో ఇక్కడ మనకి లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ 3తో ఉన్నాయి, ఒక 3. అవి కాకుండా రిమైనింగ్ 2/5, 3/4, 6/7, 8/11 ఇలా మనకి లైక్ ఫ్రాక్షన్స్ కాకుండా ఉన్నవి సర్కిల్ చేస్తాం. రైట్. థర్డ్ క్వశ్చన్, రైట్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఈచ్ డయాగ్రామ్. షేడెడ్ పార్ట్ ఎన్నమ్మా? 1/3. అన్షేడెడ్ పార్ట్ ఎన్ని? 2 out of 3. నాట్ షేడెడ్ కదా, సో 2/3. షేడెడ్ పార్ట్ ఎంత? 3/4. అన్షేడెడ్ అంటే 1/4. అండ్ ఇక్కడ షేడెడ్ పార్ట్ ఎంత? 2/4. అండ్ అన్షేడెడ్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్గా 1, 2, 3, 4, 5, 6. సో సారీ, ఇది 2/8. టోటల్ 8 కదా, సో 2/8. అండ్ అన్షేడెడ్ అంటే 6/8. ఓకే. సో నెక్స్ట్ షేడెడ్ వచ్చేసి టోటల్గా ఇక్కడ కూడా మనకి 8 పార్ట్స్ ఉన్నాయి. షేడ్ చేసింది 3, అన్షేడెడ్ 5/8. సో దిస్ ఈజ్ 1/2. అన్షేడెడ్ కూడా 1/2. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 1, 2, 3, 4, 5. 3/5 అంటే 15 పార్ట్స్ ఉన్నాయి. అన్ని షేడ్ చేశారు 1, 2, 3, 4, 5. టోటల్ 15, 5 షేడ్ చేశారు. అన్షేడెడ్ 10 ఉంటాయి కదా, 10/15. సో ఇలా మనం రాసేయచ్చు.